వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో విమెన్స్ హెల్త్ గురించి ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. సో మరి విమెన్స్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వారం అంతా విమెన్స్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం విమెన్స్ హెల్త్ లో ఐవీఎఫ్ డైట్ గురించి మాట్లాడుకుందాం. సో ఐవీఎఫ్ అంటే ఏంటి లహరి? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఏదైనా రీజన్స్ మూలాన న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కష్టమైనప్పుడు ఇలా ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా కన్సెప్షన్ అనేది ఆర్ ప్రెగ్నెన్సీ అనేది సాధ్యమవుతుంది. సో ఆ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసేందుకు ముందు అలాగే చేసుకుంటున్న టైంలో కానీ, అంటే ఐవీఎఫ్ చేస్తూ ఉన్న టైంలో కానీ, ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత కానీ కొన్ని రకాల డైట్ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఆ ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ అయ్యి ఈ ప్రెగ్నెన్సీ అనేది ఫుల్ టర్మ్ క్యారీ అయ్యి చక్కటి బేబీ కావాలి అనుకుంటే కనుక ఐవీఎఫ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ డయట్ అన్నమాట. ఐవీఎఫ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో ఐవీఎఫ్ కోసము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబ్లీ అప్పటి వరకు ఏమైనా పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండటం కానీ, హార్మోనల్ ఇష్యూస్ కానీ అలా ఉండటం మూలాన ఏమైనా ఈ ఐవీఎఫ్ ప్రొసీడ్ అవుదామని డిసైడ్ అయినట్టయితే కొంతవరకు ఆ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ని కొంత అడ్రస్ చేయటం కోసం అని చెప్పి డయట్లో హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం కనీసం అప్పుడైనా కానీ స్టార్ట్ చేయాలి. అలాగే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. డైట్ విషయంలో పర్టిక్యులర్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, అట్లాగే నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ తీసుకోవడము, వీటన్నిటి మూలాన కూడా కొంతవరకు బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్ జరుగుతుంది. అట్లాగే హార్మోన్ రెగ్యులేషన్ కూడా బెటర్గా జరుగుతుంది. సో జనరలీ డయట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నట్స్, అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వీటిని మనము ప్రిడామినెంట్లీ ఐవీఎఫ్ డయట్ కింద అనుకోవచ్చు. ఓకే. సో వన్స్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత డైట్ మార్పులు ఏమైనా ఉంటాయా? ఏదైతే ప్రీ ప్లానింగ్లో డైట్ తీసుకుంటున్నారో సేమ్ అదే డైట్ తీసుకుంటారా? కొంత చేంజెస్ ఉంటాయండి. అంటే ఆ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎట్లా అంటే ఫస్ట్ బాడీని ఐవీఎఫ్ ప్రొసీజర్కి ప్రిపేర్ చేయటం ఉంటుంది. సో ఆ కలెక్షన్ ఆఫ్ ఎగ్స్ అనేది ఉంటుంది. ఆ ఎగ్ రిట్రీవల్ కోసం కొంత అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఇంప్లాంటేషన్కి ఈ బాడీని ప్రిపేర్ చేయటము ఒకటి. సో డిఫరెంట్ స్టేజెస్లో మేజర్ చేంజెస్ ఉండకపోవచ్చు. అంటే ఓవరాల్గా అన్ని హెల్దీ ఫుడ్సే తీసుకోవాలి, హెల్దీ పోర్షన్స్లో తీసుకోవాలి. అయితే ఫిజికలీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే సర్టెన్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ సర్టెన్ స్టేజెస్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప ఓవరాల్గా హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫేస్ టు ఫేస్ డిఫరెన్సెస్ అయితే ఉండవు. ఓకే, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎలాంటి ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి? డెఫినెట్లీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలండి. మెయిన్లీ యాడెడ్ షుగర్ ఉండేటువంటివి, అంటే స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఎక్సెసివ్గా షుగర్ యాడ్ చేసినటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఇట్లాంటివన్నీ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అలాగే ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటివి, హై క్యాలరీ ఫుడ్స్ కానీ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. వీటితో పాటు ఎస్పెషలీ దిస్ కైండ్ ఆఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం అయితే కనుక మనకి అడిటివ్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే షుగర్ కాకుండా షుగర్ లాగా స్వీట్గా ఉంటాయి కానీ క్యాలరీస్ రావు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవి తీసుకుంటూ ఉంటారు. సో ఇవి కూడా ఇలాంటి అడిటివ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్, అంటే ఫుడ్ కలర్స్ వేసినటువంటి ఫుడ్స్ ఇదే రెస్టారెంట్స్లో తినడం కానీ, ఆర్ కొన్ని రకాల ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, వీటన్నిటిలో కూడా ఇట్లా ఫుడ్ కలరింగ్స్ అవి ఉంటాయి. సో ఇలాంటివి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వేసినటువంటి ఫుడ్స్ తీసుకోవటము, అండ్ కొంత రా ఫుడ్లో కూడా కొన్ని రకాలు, అంటే పచ్చి కోడిగుడ్డుతో చేసినటువంటివి, అంటే కంప్లీట్గా కుక్ కాకుండా కొన్ని రకాల మేయోనైజెస్ దాంట్లో కూడా మనకి రా ఎగ్ అనేది ఉంటుంది. సో రా ఎగ్ కానీ, అన్పాస్చరైజ్డ్ మిల్క్ కానీ, అంటే హీట్ చేయనటువంటివి పచ్చి పాలు కానీ, ఇట్లాంటి కొన్ని ఫుడ్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేసుకోవాలి. ఎలాంటి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ చేసుకోవాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో ఐవీఎఫ్ డైట్లో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం మిల్లెట్ సేవరీ పోరిడ్జ్, కాబూలీ చనా సుండల్. మంగళవారం 3 లెంటిల్ దోశ, కోకోనట్ ఆల్మండ్ చట్నీ. బుధవారం స్పినచ్ మష్రూమ్ ఆమ్లెట్, ఫ్రూట్ సాలెడ్. గురువారం మిల్లెట్ ఉప్మా, ఆనియన్ టొమాటో చట్నీ. శుక్రవారం మిక్స్డ్ వెజ్ అడై, పీనట్ ఫ్లాక్సీడ్ చట్నీ. శనివారం
సోయా మిల్క్ క్యారెట్ కీర్, బాయిల్డ్ స్ప్రౌట్ సాలెడ్. ఆదివారం అవకాడో ఆలివ్ టోస్ట్, క్యుకంబర్ మింట్ కూలర్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి ఈరోజు ఏ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు. ఇవాళ మనం మిల్లెట్ సేవరీ పోరిజ్, కాబూలీ చనా సుండల్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ సేవరీ పోరేజ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, మిల్లెట్ సేవరీ పోరేజ్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. మిల్లెట్ రవ్వ, అలానే రాగి పిండి, కర్డ్. వీటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఇనిషియల్ ప్రాసెస్లో కూడా ఎంత హెల్దీగా ఉంటే ప్రాసెస్ అంతా కూడా అంత స్మూత్గా ఉంటుంది. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవటం అనేది అందులో ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో రెగ్యులర్లీ తీసుకునేటువంటి ఇడ్లీ, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగాను, ఫైబర్ కంటెంట్ అది తక్కువ ఉంటుంది. కాబట్టి దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం మిల్లెట్ బేస్డ్ ఐటమ్స్తో రీప్లేస్ చేసుకున్నట్టయితే మినరల్ కంటెంట్ పెరుగుతుంది. అట్లాగే కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసిన అవుతుంది. అండ్ మనము మిల్లెట్ బేస్డ్ ఐటమ్స్తో చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ అన్నిటికీ కూడా ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. పర్టిక్యులర్లీ మనం మిల్లెట్ రవ్వ తీసుకుంటున్నాం. ఇక్కడ సేవరీ పోరిడ్జ్ అంటే జావలాగా చేసుకోవడం అనమాట. అండ్ చాలామంది జావ చేసుకుంటే మళ్ళీ దాంట్లో కొంచెం జాగరీ అంటే బెల్లం కానీ, హనీ కానీ అట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు, ఆర్ ఈవెన్ షుగర్ కానీ. బట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అది తీసుకుంటున్నప్పుడు యాడెడ్ షుగర్స్ అనేది పూర్తిగా కట్ ఆఫ్ చేసేయాలి. స్వీట్స్ రూపంలో కాదు, పాలల్లో షుగర్ వేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా మానేయాలన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్వీట్ పోరిడ్జ్, స్వీట్గా ఉండేటువంటి జావ కాకుండా మనం ఇలా సేవరీ పోరిడ్జ్ అంటే కొంచెం సాల్టీగా ఉండేది ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనము తీసుకునేటువంటి మిల్లెట్ రవ్వలో జనరలీ మిల్లెట్స్ అన్నిట్లో కూడా మనకి మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అట్లాగే కాల్షియం ఉంటుంది, అండ్ బి విటమిన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ పర్టిక్యులర్లీ ఫోలిక్ యాసిడ్ వచ్చేసి మనకి కన్సెప్షన్కి, న్యాచురల్ కన్సెప్షన్కి కానీ ఈవెన్ ఐవీఎఫ్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరము. అండ్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా, వూమ్లో బేబీ డెవలప్మెంట్కి కూడా మనకి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ మనము డెఫినెట్లీ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ రకంగా కూడా మనకి మిల్లెట్ రవ్వ ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో రాగి పిండి కూడా యూస్ చేస్తున్నాము. రాగిలో ఐరన్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో ఐరన్ యూజువలీ ప్రెగ్నెన్సీకి కానీ, ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి కానీ ఎనీమియా ఉన్నట్టయితే కనుక ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అవ్వదన్నమాట. సో ఎనీమియాని అవాయిడ్ చేయటానికి ఆర్ ఎనీమియాని ప్రివెంట్ చేయటానికి, ఒకసారి ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఆ ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి కూడా మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరము. సో రాగి ఐరన్ రిచ్ సోర్స్ కింద, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ కాల్షియం కూడా దీంట్లో ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ మనం ఇందులో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. కర్డ్ నుంచి మనకి ప్రోబయోటిక్స్ వస్తాయి. సో డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉన్నప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ ఓవరాల్ బాడీ మీద పడుతుంది. కాబట్టి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ టైంలో ఇన్ఫ్యాక్ట్ కొన్ని రకాల డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అది ప్రివెంట్ చేసేందుకు కూడా మనకి కర్డ్ రెగ్యులర్గా తీసుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ యూజువల్లీ కర్డ్ అనగానే లంచ్కి కానీ, సప్పర్కి కానీ, ఏదైనా మధ్యలో బటర్ మిల్క్ తీసుకోవడం కానీ ఇంతవరకే చేస్తారు. కానీ డే బిగినింగ్లో అంటే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డేలో బ్రేక్ఫాస్ట్లో యూజువల్లీ కర్డ్ అనేది తక్కువ మంది తీసుకుంటారు. ఇట్లాంటి రెసిపీస్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కర్డ్ని ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మిల్లెట్ సేవరీ పోరేజ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ కాబూలీ చనా సుండల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాబూలీ చనా సుండల్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. కాబూలీ శనగలు, అలానే కొబ్బరి ఉన్నాయి మన ముందు. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో కాబూలీ చనా లేదా తెల్ల శనగలు మనం చాలాసార్లు ఎక్కువ యూజ్ చేసేందుకు ఇష్టపడతాం కూడా. మామూలుగా అలాగే నానబెట్టి మొలకెత్తిన తర్వాత తీసుకోవడము, లేకపోతే బాయిల్ చేసిన తర్వాత తీసుకోవడము, చోలే లాంటి కర్రీస్ చేసుకోవడం, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాము. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి పర్టికులర్లీ ఇలాంటి శనగలు లాంటి గింజలతో చేసినటువంటి ఫుడ్స్ అన్నీ కూడా డెఫినెట్లీ చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మెయిన్లీ ఇవి మంచి ప్రోటీన్ సోర్స్ కింద, అట్లాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సోర్స్ కింద ఉపయోగపడతాయి. అండ్ ఇలాంటి గింజలు అన్నిట్లో కూడా మనకి ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ కూడా ఉంటాయి. అండ్ అడిషనల్లీ జింక్ కానీ, కొన్ని రకాల బి విటమిన్స్ కానీ, ఇలాంటి విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. సో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి శనగలు లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే
మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ త్రూ అవుట్ ద డే మంచిగా ఒకటే యూనిఫామ్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వడానికి, అప్స్ అండ్ డౌన్స్ కొంచెం కంట్రోల్గా ఉండేందుకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అడిషనలీ దీంట్లో ఇంగువ కూడా యూజ్ చేస్తున్నాము. ఇంగువ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి, ఎటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ మూలాన కానివ్వండి, ఆర్ కొన్ని రకాల హార్మోన్ ఇంపాక్ట్ మూలాన కానివ్వండి, ఆ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే హార్మోన్స్ కూడా మన బాడీలోకి ఇంజెక్ట్ చేయటము లేకపోతే టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. వాటి వలన కూడా కొంత డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అది కొంచెము కంట్రోల్ చేయడానికి ఇంగువ యూజ్ చేయడం హెల్ప్ చేస్తుంది. అండ్ లెమన్ తీసుకున్నట్టయితే ఉదయం బ్రేక్ఫాస్ట్లో మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏం తీసుకున్నా కానీ ఆ ఐరన్ అనేది మన బాడీలోకి చక్కగా అబ్జార్బ్ అవ్వడానికి లెమన్లో ఉండే విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్లీ ఐరన్ రిచ్ ఫుడ్ ఏం తీసుకున్నా కానీ దానిపైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి తీసుకున్నట్టయితే, లేదా దాంతోపాటు ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ తీసుకున్నట్టయితే ఆ ఫుడ్స్లో ఉండేటువంటి ఐరన్ మనకి బాగా అబ్జార్బ్ అవుతుందన్నమాట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఐరన్ ఎంత ఇంపార్టెంటో యాంటీ ఆక్సిడెంట్ అయినటువంటి వైటమిన్ సి కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి లెమన్ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ ఫైనలీ కోకోనట్ లేదా కొబ్బరి యూజ్ చేస్తున్నాము. కొబ్బరిలో కూడా కొన్ని రకాల ఫ్యాట్స్ ఉంటాయి. కొబ్బరిలో ముఖ్యంగా ఉండేటువంటి మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేటువంటివి ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి కాబట్టి మనకి మంచి ఎనర్జీ సోర్స్ కింద కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే క్యాలరీ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీస్లో పచ్చి కొబ్బరి మాత్రం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా వెయిట్ కంట్రోల్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు అన్నెసెసరీ వెయిట్ గెయిన్ కానీ అన్నెసెసరీ వెయిట్ లాస్ కానీ ఉన్నట్టయితే ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ అవ్వకపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వీలున్నంత వరకు వెయిట్ మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందుకు కూడా ఇలాంటి రెసిపీస్ అనేవి ఉపయోగపడతాయి. కాబూలీ చనా సుండల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సునీత ఇలా అడుగుతున్నారు, నేను రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ లో ఉన్నాయని చెప్పారు. ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో సునీత గారు, మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండటానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉండటానికి లో ఐరన్ కారణమైతే కనుక ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ డైట్ అంటే ఆకుకూరలు ఎక్కువగా ఉన్నటువంటిది, అలాగే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ డైట్ కూడా మనకి ఐరన్ రిచ్ కేటగిరీకి వస్తుంది. వీటితో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు కొంత వైటమిన్ సి ఉన్నటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవటము లేదా లెమన్ స్క్వీజ్ చేసుకోవటం వల్ల కూడా అందులో ఉండేటువంటి ఐరన్ బెటర్గా అబ్జార్బ్ అవటం మూలాన హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఫోలిక్ యాసిడ్ కానీ B12 కానీ తక్కువైతే కూడా హిమోగ్లోబిన్ లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రాపర్గా ఎటువంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీ మూలాన ఈ హిమోగ్లోబిన్ లో ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన డైట్ తీసుకుంటే బెటర్ అవుతుంది. అండ్ చాలా తక్కువగా ఉంటే మాత్రం డెఫినెట్లీ సప్లిమెంటేషన్ కానీ లేదా అవసరమైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ సేవరీ పోరేజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని బ్రష్తో గ్రీస్ చేసుకోవాలి. సో ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము వెల్లుల్లి. సో వెల్లుల్లిని వేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు మిల్లెట్ రవ్వను తీసుకుంటున్నాం. మిల్లెట్ రవ్వలో మనకి విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అలానే మినరల్స్ కూడా లభిస్తాయి. సో ఈ మిల్లెట్ రవ్వని మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మిల్లెట్ రవ్వ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం. సో మిల్లెట్ రవ్వని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకుంటున్నాం.
మిల్లెట్ రవ్వ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు రాగి పిండిని వేసుకోవాలి. సో రాగి పిండిలో మనకి ఐరన్, కాల్షియం లభిస్తుంది. సో ఈ రాగి పిండిని కూడా బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. రాగి పిండిని కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా పాన్ లో వేసుకుందాం. సో పాన్ లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఈ మిశ్రమం ఉడకడానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఈ మిశ్రమం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ మిశ్రమం చల్లారిపోయింది. ఇప్పుడు పెరుగును వేసుకుందాం. సో పెరుగులో మనకి ప్రోబయోటిక్స్ ఎక్కువగా లభిస్తాయి. సో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మిల్లెట్ సేవరీ పోరేజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ సేవరీ పోరేజ్ రెడీ అయిపోయింది. ఇవాళ మన సెకండ్ రెసిపీ కాబూలీ చనా సుండల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అలానే ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి, ఇంగువ కొద్దిగా, సో కొద్దిగా ఇంగువ వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం.
ఇప్పుడు ఉడికించిన కాబూలీ శనగలను వేసుకుందాం. కాబూలీ శనగల్లో మనకి ఐరన్, జింక్, ప్రోటీన్ అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుందాం. సో కొబ్బరిలో ఎక్కువ క్యాలరీస్ లభిస్తాయి. సో కొబ్బరి తురుము వేసుకుని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాబూలీ చనా సుండల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసుకుందాం. కాబూలీ చనా సుండల్ రెడీ. మిల్లెట్ సేవరీ పోరిజ్ కి కాబూలీ చనా సుండల్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మిల్లెట్ సేవరీ పోరిజ్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, రాగి పిండి 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, మిల్లెట్ రవ్వ 1 కప్పు. మిల్లెట్ సేవరీ పోరిజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనెతో పాన్ ని గ్రీస్ చేసి వెల్లుల్లి రెబ్బలు, మిల్లెట్ రవ్వ, రాగి పిండి వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ సేవరీ పోరిజ్ రెడీ. కాబూలీ చనా సుండల్ కి కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్. కాబూలీ చనా సుండల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, ఉడికించిన కాబూలీ శనగలు, తగినంత ఉప్పు, కొబ్బరి తురుము వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే కాబూలీ చనా సుండల్ రెడీ. కీర్తి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 40 years, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో కీర్తి గారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది యూజువలీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అనే చెప్పొచ్చు. ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, అలాగే తీసుకునేటువంటి డయట్లో కూడా ఫ్యాట్స్ అధికంగా ఉండటం మూలాన ఇలా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో టైం టు టైం డైట్ తీసుకోవటము, అట్లాగే తక్కువ క్వాంటిటీలో తీసుకోవటం, ఎక్కువ సార్లు మీల్ తీసుకోవడము, అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ తీసుకోవడం వరకు చేయాలి. హై ఫ్యాట్ ఫుడ్స్ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో సహా, అంటే పూరి, వడ లాంటివి అవాయిడ్ చేయటము, డీప్ ఫ్రై చేసినటువంటి కర్రీస్ కానీ స్నాక్స్ కానీ పూర్తిగా అవాయిడ్ చేసి లో ఫ్యాట్ మీల్స్ తీసుకోవడం కూడా మీకు గ్రాడ్యువల్గా ఈ స్టోన్ తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ సేవరీ పోరిజ్. మిల్లెట్స్ లో మనకి ఐరన్ లభిస్తుంది, కాల్షియం, విటమిన్ బి కూడా, అలానే ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. ఇక మన సెకండ్ రెసిపీ కాబూలీ చనా సుండల్. కాబూలీ శనగల్లో మనకి ప్రోటీన్ లభిస్తుంది, అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. విమెన్స్ హెల్త్ లో IVF ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.